ఆశలు అన్నగారినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ ఉంటే చాలు మాకు యేసయ్యా, నీ వెంటే మేము ఉంటామేసయ్యా. హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు లేమికలు లేకమని సెలవిస్తున్నాయండి. ప్రభువారు ఈ కుటుంబానికి కాపరిగా ఉండాలని, కలిమి దయచేయాలని హృదయపూర్వక కోరుకుంటానండి. దేవుడు పిలుపుకు లోబడి అనేక ప్రాంతాలు రక్షణ సువార్త ప్రకటించుకుంటూ ఈ రోజు సాయంకాల సమయమందు డోకబడిన ప్రాంతం ప్రభువారు తీసుకొచ్చారండి. మరి ఈ కుటుంబానికి ప్రేమపూర్వక వందాలండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన ప్రియ పరలోకపు తండ్రి, సృష్టికర్త యేసయ్యా నీ పరిశుద్ధ పాదాలకు వందనాలైన మహాగరుడవు, మహోన్నతుడవు, సర్వశక్తి కలిగిన దేవుడవు, సర్వోన్నతుడవు, ఆకాశములో నీ మహిమ కనపరచువాడా నీ పరిశుద్ధ పాదాలకు వందనాలైన ఆకాశము నీ సింహాసనము, భూమిలో బాధపెట్టబడినావు నాయన. ఆకాశము నుంచి మెల్లని స్వరము ద్వారా మీరు మాట్లాడతారు నాయన. అబ్రహామా భయపడమాకు, నేను నీ కేడము, నేనే సర్వశక్తి కలిగిన దేవుడను, ఉన్నవాడను అనువాడను. ప్రభువా ఈ కుటుంబానికి ఈ గృహానికి మీరు సర్వశక్తి కలిగిన దేవుడిగా ఉన్నయ్యా. ఈ కుటుంబ యజమానులు వారికి ఇచ్చినప్పటిన జ్ఞాపకం చేసుకున్న ఆయన దేవుడిగా ఎందు మనుషులుగా ఎందు సమయరులాగా పిల్లలు బందిరలయ్యా. పచ్చని వలివ మొక్కల వలె ద్రాక్ష వల్లి వలె నీలో అంటగట్టుబడి పలుపు దయచేయండి ఆయన. ఈ కుటుంబానికి దీర్ఘాయువు దయచేయండి ఆయన. వీళ్ళందరూ కూడా నిరక్షణ పొంది నీ పరలోక రాజ్యానికి వారసత్వం దయచేయండి ఆయన. అయ్యా 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 వీళ్ళు చదువుకున్నారయ్యా, దైవికమైన జ్ఞానం ఇచ్చి వివేకం ఇచ్చి దీవించిన ఆయన. వారికి ఇచ్చిన పాడి పంటలు వ్యవసాయము పశువుల సమృద్ధిగా దీవించయ్యా. నీ సన్నిధి కుటుంబానికి తోడుగా ఉంచయ్యా. ఈ కుటుంబాన్ని కాపరిగా మీరు కలిపి దయచేయండి ఆయన. అయ్యా ఆర్థికంగా దీవించు, ఆరోగ్యపరంగా దీవించయ్యా. నీ దృష్టి గృహం పట్ల బిడ్డల పట్ల ఉంచయ్యా. అయ్యా కోరుకోని పిల్లల ప్రభు అనక్కడ భద్రపరుచుకుంటున్న స్వామి, మీ ప్రేమ కలిగిన కనికరమ కలిగిన కరుణ వాత్సల్యమ కలిగిన మీ బలిష్టమైన రెక్కల సాటి నీ కుటుంబాన్ని ప్రభువా కాశీ దాసి కాపాడి సంరక్షించిన ఆయన. ఒక ఆశీర్వాదము, ఒక మేలు, ఒక దీవెన కుటుంబానికి దయచేసి దీవించమని ఆశీర్వించమని యేసు క్రీస్తు వారి నామములో అడిగి పెట్టినారు తండ్రి. ఆమేన్.